హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. చాలా అంటే చాలా డేస్ అయితే అయిపోయింది కదా. సో మన వ్లాగ్స్ అన్నది వచ్చి మినిమం 2 weeks కూడా అవుతుంది. సో అది ఎందుకు అని అంటే ఒక చిన్న ప్రాబ్లం అని చెప్పొచ్చు. అంటే ఒక 3 months నుంచి ఒక వర్క్ కోసరము ఒక టెన్షన్ డేస్ అన్నమాట. 3 months నుంచి సాగుతుండకి లాస్ట్ ఈ 2 weeks బ్యాక్, ఈ 2 weeksలో ఆ టెన్షన్ ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. ఒక స్ట్రెస్ లెవెల్ అని అంటారు కదా, అంతవరకు అయితే వెళ్ళిపోయామా అన్నట్టు అనిపించింది. కానీ ఫైనల్గా అయితే ఆ దేవుని మీద అయితే భారం వేశాము. ఆ స్ట్రెస్ నుంచి, ఆ సమస్య నుంచి, ఆ టెన్షన్ నుంచి ఫ్రీ అయితే చేయమని అనేసి ఇంకా మనకు హోప్ ఉన్నది గాడ్ మాత్రమే అన్నమాట. సో ఒక 3 నెలల నుంచి ఉన్న ఒక చిన్న టెన్షన్ని అయితే రీసెంట్గా ఈ మధ్యలోనే దేవుడు స్వామి దయ వల్ల ఫ్రీ అయితే అయ్యామన్నమాట. ఫ్యామిలీలో అందరం కూడా కొంచెం నర్వస్గా, టెన్షన్గా ఇట్లా అయితే అయ్యాము. సో దాని నుంచి చాలా అంటే చాలా రిలీఫ్ అనిపించింది అనమాట. ఎట్లా అంటే ఇంకా మనకు మ్యాథ్స్లో 100కి 100 marks వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము కదా. సో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడు 100 out of 100 వచ్చినాయి అనుకోండి. సో ఎంత గ్రేట్ ఫీలింగ్ ఉంటుందో అంత రిలీఫ్ అయితే అయ్యామన్నమాట ఆ ప్రాబ్లం నుంచి. సో దాని మీద అది ఏం ప్రాబ్లం ఏంటి, ఆ తర్వాత ఒక చిన్న సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా మనకు ముందు వ్లాగ్స్లో అయితే వస్తాయన్నమాట. ఈ 2 weeks నుంచి నేను సఫర్ అయినది చెప్తూ ఉన్నానమాట. తర్వాత అంతా కూడా గుడ్ న్యూస్ లాగానే అయిపోయింది. అవన్నీ కూడా మీకు ముందు చూస్తుంటే ఆటోమేటిక్గా అయితే అర్థమైపోతాయి కూడాను. ఇంక ఇక్కడ 1 fine day అనమాట. అంటే ఈ 2 weeksకి ముందు అనుకుంటాను ఇది. ఇంకా మంచిగా ఆ రోజు వచ్చేసేసి బెండకాయ కర్రీ చేసుకుందాము అనేసి అనుకున్నాము. సో ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనమాట. ఒక స్పెషల్ పౌడర్ తోటి బెండి అండ్ ఆలు ఫ్రై అయితే చేసుకున్నాము. ఈ ఫస్ట్ టైం అయితే ట్రై చేసామన్నమాట. దీనికి సంబంధించి ఆలు ఫ్రైకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి స్పెషల్ పౌడర్ని అయితే మనం తయారు చేసుకొని అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి మా గ్రీష్ గాడు వేస్తుంది, అదేనమాట పౌడరు. ఆ పౌడర్ వేయడం వల్ల మన ఈ బంగాళదుంప కర్రీ అయితే, సో కర్రీ అనాలా మరి డ్రై ఐటమ్ అనాలను, మరి కర్రీలాగా లేదు కదా అది. సో చాలా రిచ్నెస్ అయితే వచ్చింది అనమాట. కొంచెం బెండిలో కొంచెం ఆలులో అయితే వేసాము. ఇంకా యాజ్ యూజువల్ ఆ రోజు పప్పు, రసము, తో స్పెషల్ కర్రీస్ అన్నమాట మన వంట. సో బంగాళాదుంపతో ఏం చేసినా అదొక సూపర్ టేస్ట్ ఉంటుంది. దానికి ఇంకొంచెం టేస్ట్నెస్ యాడ్ చేయాలని ఇంకొంచెం కొత్తగా ట్రై చేసామనుకోండి, డబల్ రిచ్నెస్ అయితే వస్తుంది కదా. సో ఆఫ్టర్నూన్ మా లంచ్ అయితే అలా జరిగింది. ఆ రోజు మా ధీరు వచ్చినట్లుగా ఉన్నాడు. సో మన ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు అయితే అరుణోదయ వచ్చేసేసి అరుణోదయ హైవేని న్యూ రెస్టారెంట్ అయితే ఒకటి చూపిస్తూ ఉన్నారు. సరే మనం ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి ట్రై చేద్దాము అన్నట్టుగా అనేసి ఇంకా ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా బాబు వచ్చినప్పుడు అందరం కూడా ఒక 1 hour 2 hour కలిసి స్పెండ్ చేయాలి అనేసి ఒక చిన్న ఆలోచన అన్నమాట. సో ఇంట్లో అనుకోండి, ఒకరు టీవీ పెట్టుకుంటారు, ఒకరు సెల్ చూస్తూ ఉంటారు, ఒకరు ఇప్పుడు తినాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది, ఒకరికి కొంతసేపు ఉండి తిందాము అనే ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి అందరం కలిసి అంటే చాలా తక్కువగానే ఉంటుంది కదా. సో ఇట్లా బయటికి వెళ్ళినామనుకోండి, అందరం ఒకటి చోట కూర్చొని తినచ్చు. సో ఇది వచ్చేసేసి మన డోన్ వెళ్ళే రోడ్లో గోరక్షరశాల అంతా దాటిన తర్వాత యాక్చువల్గా మనం కర్నూలు నుంచి డోన్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది అనమాట. మనం అక్కడ యూటర్న్ తీసుకొని వస్తూ ఉన్నాం. మళ్ళీ మనము అంటే డోన్ నుంచి కర్నూలుకి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ అవుతుందన్నమాట మనకి రెస్టారెంట్ వచ్చేసేసి. మాకు కూడా పెద్దగా ఐడియా ఏం లేదు, పర్టికులర్ ప్లేస్ ఇక్కడ ఏమి అని కూడా తెలియదు. జస్ట్ రీల్ చూసాము, వెళ్దాము అన్నట్టుగా అనేసి. దట్ లోకల్ కన్నా కొంచెం హైవే సైడ్ వెళ్ళాము అంటే కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉండదు అని అట్లా ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలా వెళ్ళామన్నమాట. నిజంగా
టైం తీసుకొని మనం ఇంట్లో అందరం కుదరటం లేదు అన్నప్పుడు ఇలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళాలి. అక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలు కూడా డిస్టర్బెన్స్ కలగకుండా ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ లాగా ఇట్లా కూడా అరేంజ్ చేశారన్నమాట. సో బయట కూడా ఓపెన్ ఎయిర్లో కొన్ని చైర్స్ వేశారు, లోపల కూడా ఇలా ఉండింది. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం. చాలా డీసెంట్గా అనిపించింది. ఆ చైర్స్ చూసారా, ఒక మహారాజా చైర్ లుకింగ్ అయితే అనిపించింది అన్నమాట. ఇంక ఇక్కడ మెనూ కార్డు వచ్చేటప్పటికి ఒక ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. మా ధీరు ఒకసారి, మా గ్రీషు ఒకసారి వాళ్ళు చెప్తారు కదా, చెప్పి ఒక నేమ్ అవి సజెస్ట్ చేస్తారు. చేశాక అది ఓకేనా అని అడిగితే వాళ్ళ డాడీ చెప్పాలి అని అంటారనమాట. అదేదో వాళ్ళ డాడీకే మెనూ కార్డు ఇచ్చేసేస్తే హ్యాపీగా వాళ్ళ డాడీ చెప్పేస్తాడు కదా, మళ్ళీ అలా ఉండదు. సో ఎల్లప్పుడు 2 మెనూ కార్డులు అయితే తెప్పించుకోవాలి అనమాట. సో ఫైనల్గా వాళ్ళ ముగ్గురు, నాదైతే చాలా తక్కువ ఉంటుందండి, ఏ డెసిషన్ అయినా కూడా వాళ్ళ ముగ్గురిది ఫైనల్ ఉంటుందన్నమాట. సో వాళ్ళ ముగ్గురు అయితే ఏం తినాలి, అక్కడ ఏం వెరైటీ ఉన్నాయి అని ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకొని ఇంకా మెనూ అయితే వెయిటర్కి చెప్పేశారనమాట. సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏం వెయిట్ చేస్తున్నాము అంటే అతను ప్లేట్స్ తీసుకొని రాలేదు, కానీ స్టార్టర్ అయితే తీసుకొని వచ్చాడు. దేని మీద తినాలి అని అక్కడ వెయిట్ చేస్తున్నాం. అంటే కొత్త కదా, కొంచెం కన్ఫ్యూజన్ ఉండిందో ఏమో మరి. సో వెజ్ క్రిస్పీ అయితే ఆర్డర్ చేస్తామన్నమాట. సో చాలా వేడివేడిగా, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, సూపర్గా అయితే ఉండింది అది. అంటే మాకు చిన్న పిల్లలు లేరు కాబట్టి కొంచెం స్పైసీ అంటే ఓకే అని చెప్పి తీసుకొచ్చుకున్నాం అనమాట. చాలా బాగుండింది, వేడిగా వచ్చింది కదా. సో మీరు అక్కడ లుకింగ్ ఎలా ఉంది, ఆ టేస్ట్ దానికి డబల్ ఉందన్నమాట. వెజ్ క్రిస్పీ ఒక్కొక్క ప్లేసెస్లో ఒక్కొక్కలాగా టేస్ట్ ఉంటాయి కదా. సో ఆ తర్వాత ఈ మధ్య మాకు ఎక్కువగా నచ్చుతున్న ఒక స్టార్టర్ వచ్చేసేసి హరాబరా కబాబ్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఈ నేమ్ని అయితే మనం వింటూ ఉన్నాము. ఇది వచ్చేసేసి వెజ్ క్రిస్పీకి 100 మార్క్స్ వేస్తే దీనికి 200 మార్క్స్ వేయచ్చు అనమాట. అంత బాగా ఉన్నింది. చూడ్డానికి ఏదో వడ వేసుకొని వచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో దాని నేమ్ వినండి, హరాబరా కబాబ్. మరి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ టేస్ట్ మటుకు సూపర్. నేను వచ్చేసేసి టమోటా కెచప్ తోటి తింటాను. దీనికి సపరేట్గా కొంచెం గ్రీన్ కలర్లో అయితే ఇస్తారనమాట. సో వాటితోటి అత్తగా నేను కెచప్ తోటి తింటానమాట. ఇంకా మాకు అక్కడ మేము ఎక్కువగా హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్లో తింటుంటాం అనమాట, వెజ్ పాటియాలా అనేసని. మాకు అక్కడ కనిపించింది. సరే ఆర్డర్ చేద్దాము ఉండు, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో, ఈ అరుణోదయలో టేస్ట్ ఎలా ఉంటుందో ఆర్డర్ చేద్దాము అనేసని తెప్పించుకున్నాము. దానికి వచ్చేసేసి మేము బటర్ నాన్ తీసుకోలేదు, టండూరీ తీసుకున్నాము. గ్రీషుగాడు వచ్చేసేసి గార్లిక్ నాన్ తీసుకెళ్ళిందనమాట. సో అలా మా ఫుడ్ తిన్నాము. రిలేటివ్స్ కనిపించింటే పలకరించామన్నమాట. సో వెజ్ క్రిస్పీ కార్న్, హరాబరా కబాబ్, వెజ్ పాటియాలా, సూపర్ టేస్ట్ విత్ తండూరీ తోటి తిన్నాము. ఇంకా కార్ వచ్చేసేసి వేరే ప్లేస్లో అయితే పార్క్ చేసేసేస్తామన్నమాట. మా ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు కాబట్టి. ఇంక ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఏంటి అంటే, నా కొడుకు నన్ను పిలుచుకొని వస్తున్నాడు, మా హస్బెండ్ని వాళ్ళ కూతురు పిలుచుకొని వస్తుంది. చూడడానికి చాలా బాగా అనిపించింది. సో మేము వచ్చేసేసి 1.5 hour టైంని అయితే అలా స్పెండ్ చేసాము. సో అప్పుడప్పుడు వీలు చూసుకొని ఇలా వెళ్తూ ఉండాలి. సో ఈ వ్లాగ్ ఒక చిన్న వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను, కానీ దీనికి మించిన సూపర్ డూపర్ వ్లాగ్స్ని అయితే ముందు వస్తాయి. ఒక టెన్షన్ వల్ల వ్లాగ్స్ని షేర్ చేయలేకపోయాను. మంచి వ్లాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేసేస్తాను. సో టెన్షన్ అని ఉన్నప్పుడు దాని నుంచి గాడ్ మీద భారంని అయితే వేసేసేయాలి. ఇది నేను తెలుసుకున్న సత్యం. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.